హాయ్! వెల్కమ్ బ్యాక్ టు దీపు పునర్నవి వ్లాగ్స్. ఇదైతే మార్చి 30థ్ సోమవారం వ్లాగ్. మేమైతే వదికేరి జాతరకైతే బయలుదేరాలని చెప్పి ఫాస్ట్‌గా అయితే రెడీ అయిన పనులన్నీ చేసేసి, అందులో వేరే ఊరికెళ్ళేదుంది కాబట్టి, పిల్లల్ని ఫాస్ట్‌గా రెడీ చేసిన. సాటర్డే ఊరికెళ్ళేదేమో, ఇది మండే వ్లాగు. బట్ ఆ లోపల బట్టలు అవన్నీ కంప్లీట్ చేయాలి గదా! అందుకని చెప్పి రోజుకి కొన్ని పనులైతే చేస్తున్నా. పిల్లల్ని గూడా ఆల్మోస్ట్ రెడీ చేసేసిన నేను. చిన్న పాప అయితే ఆహ్ ఉగాదికేసిన డ్రెస్ ఏసిన. పునర్నవిని గూడా ఎట్లా రెడీ చేపిచ్చినానో ఈ వీడియోలోనే క్లిప్ తీసిన చూడండి. పునర్నవి అయితే ఇట్లా రెడీ అయింది బర్త్‌డే డ్రెస్ ఏసుకొని. ఇక్కడైతే చూపిస్తుంది పునర్నవి ఎట్లా రెడీ అయినది ఏమి అని చెప్పి. లక్షిత అయితే ఈడ కూర్చొని ఆడుతుంది. బయట ఏమేమి కనిపిస్తదో అదంతా తినేస్తది. ఫైనల్‌గా మేమైతే అందరూ బయలుదేరినామనమాట కార్‌లో. కావేరక్కలు రెడీ మా ఇంటి దగ్గరికే వచ్చినారు. యాక్చువల్‌గా నాకు సిద్ధప్ప లాస్ట్ ఇయర్ లక్షిత నామకరణం అయిపోయింది. నామకరణం అయిన రోజే తేరన్నమాట. నామకరణం ముగించుకొని ఎళ్ళినాం మేము. అప్పుడే ఫస్ట్ టైం నేను సిద్ధప్పని చూడడము, ఆ తేరు చూడడము, ఆ జనాలు చూడడము. అప్పటినుంచి ఆహ్, నాకీ సిద్ధప్పని చూసినప్పటి నుంచి మనసు కొంచెం నెమ్మది అన్నమాట. నేను వెంకటరమణ స్వామిని ఎంత నమ్మినానో సిద్ధప్పని గూడా అంత నమ్మినానన్నమాట. వీళ్ళు అంటే వాళ్ళ ఊర్లో జరిగిన ఇన్సిడెంట్లు అక్కడ దేవు వాళ్ళ ఊర్లో సిద్ధప్ప అని ఎంత నమ్మినారు, ఏమేం జేసినాడు అని చెప్పి అన్నీ చూసినారు గాబట్టి అవన్నీ నాకు చెప్పినారనమాట. నేనప్పటి నుంచి సిద్ధప్పని నమ్ముకున్నా. ఇక్కడ చూడండి ఈడెళ్తాండే వాళ్ళందరూ వదికేరికే. సిద్ధప్పకి మొక్కుబడి జేసింటారు. మాకిది జరిగితే మేము నెక్స్ట్ ఇయర్ వచ్చి నీకి మేకను కోస్తాము అట్లా మొక్కుంటారనమాట. గొర్రెని కోస్తాము అని జెప్పి వాళ్ళనమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తాంటారు ఇక్కడికి. చూడండి వీళ్ళు పైన టార్పాల్ పట్ట కూడా వేసుకున్నారు. ఎందుకంటే వర్షం వస్తుంది. అందుకని చెప్పి ఆ టైంకి కంపల్సరీ వర్షం వచ్చే వస్తుంది. ఒక సంవత్సరం వస్తుంది. ఒక 2 ఏళ్ళు అట్లా రాదంట. అందుకని చెప్పి ముందే ప్రిపరేషన్ చేసుకొని అయితే వచ్చినారు. పిల్లోళ్ళు అందరూ దాంట్లో కూర్చొని వచ్చినారు. కట్లు, పాతర్లు అన్నీ దాంట్లోనే తెచ్చుకున్నారు. ఇంకోటేమంటే అక్కడే అన్నీ దొరుకుతాయన్నమాట. అక్కడ అంతా ఖాళీ ప్లేస్‌లుంటాయి గదా! అక్కడ యాడంటే ఆడ నిలబెట్టేసేది. ఆడే చేసుకొని తిని ఆడే ఉంటారనమాట 3 రోజులు. అందుకని చెప్పి అన్నీ ప్రిపేర్ చేసుకొనైతే ఎళ్తున్నారు. ఇటు చూడండి పొయ్యే దారించి అంతా వాళ్ళనమాట. వదికేరికి పోయేవాళ్ళే. అన్నీ మూటాముళ్ళు సర్దుకొని వస్తన్నారనమాట. ఎక్కడ చూసినా వాళ్ళే. ఫుల్ క్రౌడ్ అయితే అయిపోయిందనమాట. మేము యాక్చువల్‌గా సిద్ధప్పకి సండే ఎళ్తాం గదా! అప్పుడు ఎప్పుడు చూసినా ఖాళీగా ఉంటది కదా రోడ్డు. ఈసారయితే జనాలతో కిక్కిరిసిపోయిందనమాట. ఈ జాతరొస్తే అదొక ఖుషి అనమాట. ఇప్పుడు చెప్తాంటే కూడా నాకు సంతోషం అసలు ఆగట్లేదనమాట. కానీ ఏమంటే ఈళ్ళందరూ ట్రాక్టర్‌లోనే వస్తారు మాక్సిమం జనాలు. ఒకరైతే పాపము కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ట్రాక్టర్ అయితే పంక్చర్ అయిపోయింది. వర్షం వచ్చేలాగుంది. ఇదో వీళ్ళే పాపము పంక్చర్ అయితే ఏస్తున్నారు. దానిలో జనాలైతే అట్లే కూర్చొనున్నారు. ఇంత కష్టమైతే ఇయ్యగూడదు దేవుడు. పాపం వాళ్ళకి వాళ్ళు ఏం తప్పు చేసినారో ఏమో! బట్ ఇట్లాంటి శిక్షలైతే దేవుడు ఎయగూడదని నేనైతే కోరుకుంటాను. అది చూసిన తర్వాత నాకైతే బాధ అనిపిచ్చింది. ఎందుకంటే చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఎక్కడెక్కడి నుంచో వచ్చింటారు. దగ్గరకొచ్చిన తర్వాత అట్లా చేస్తే దేవుడు వాళ్ళు బాధపడతారు. వాళ్ళ మనసు నొచ్చుకొని ఇంకోసారి రావాలని గూడా అనిపిచ్చదు. అట్లాంటివైతే జరగకూడదని నేననుకుంటా. ఇటు జూడండి బైక్ మీద ఎళ్ళేవాళ్ళు పార్కింగ్‌లంతా సెపరేట్ జేసి పెట్టింటారు. ఎక్కడెక్కడ నిలబెట్టాలి అని బ్యారికేడర్లు పెట్టేసి పోలీసోళ్ళుంటరాడ. అక్కడి వరకు మాత్రమే మనము ఎళ్ళాల్సింది. మళ్ళా అక్కడ స్టాప్ జేసేస్తారు. ఈ పక్కంతా కార్ పార్కింగ్ పెట్టేసినారు. ఇక్కడ నిలబెట్టేసినారు గదా! ఇంక లోపలికెళ్ళి కారు పెట్టేసి అక్కడి నుంచి మనమైతే నడచాలనమాట. విపరీతమైన దుమ్మయితే వచ్చేసింది. కార్లకంతా నిండిపోయింది. ట్రాక్టర్‌లే జాస్తి. దానివల్ల దుమ్ము జాస్తి ఒస్తది గాబట్టి ట్రాక్టర్ల వల్ల నిండిపోయింది జాస్తిగా. ఇంకోటేమంటే ఇక్కడ నుంచి నడుస్తాం గానీ 2 కిలోమీటర్స్ అట్లా నడుస్తాం గానీ అనిపిచ్చదు నడిచినాం మనము అని చెప్పి. ఎందుకంటే అందరూ తేరు ఎక్సైట్‌మెంట్‌లో ఎళ్ళిపోతాంటారనమాట. సిద్ధప్పని ఎత్తుకొచ్చినారో లేదో బయటికి. మెరుగునంతా అయిపోయిందో ఏం పాడో అని చెప్పి ఫుల్లు ఖుషీతో నడిచేస్తాంటారు. తెలీదు మనకి అప్పుడు. బట్ రిటర్న్ వచ్చేటప్పుడు ఇంటికొచ్చిన తర్వాత తెలుస్తదనమాట ఆ నొప్పులన్నీ ఎట్లుంటది అని చెప్పి. ఇక్కడైతే చూడండి ఇది లైవ్‌గా పెట్టినా నేనైతే.
జాతర. ఇది సిద్ధప్పనైతే తీసుకొస్తన్నారు. నెక్స్ట్ పార్ట్‌లో మిగతాదంతా అప్‌లోడ్ చేస్తా. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.